మన యూట్యూబ్ లో కొంతమంది హీరోస్ ఉన్నారు. వాళ్ళేంటంటే ఎక్కువగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉంటారు. పూర్ మైండ్ సెట్ ఉన్నవారు ఎక్కువగా టీవీ చూస్తారు. రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు ఎక్కువగా పుస్తకాలు చదువుతారు. ఇలాంటి వీడియోలు కనుక మీరు చూస్తే మనీ ఐక్యూ అనేది ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఒక వ్యక్తికి ఎక్కువ మనీ ఐక్యూ ఉంది, అతడి ఫైనాన్షియల్ డిసిషన్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి. కానీ అతడికి ఉండే ఎమోషన్స్ వల్ల పక్కవాడెవడో ఎస్యూవి కార్ కొన్నాడని చెప్పి మీరు అప్పటిదాకా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన డబ్బును తీయకుండా ఉండడం అనేది మీరు ఎమోషన్స్ ని ఎంత కంట్రోల్ చేసుకుంటున్నారు. కొంతమంది మాత్రం చాలా తక్కువ మనీ ఐక్యూ ఉన్నప్పటికీ ఎక్కువ డబ్బు సంపాదిస్తూ ఉంటారు. కొంతమంది వ్యక్తులు చూస్తే వారు తమ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని చాలా ఈజీగా ప్రశాంతంగా మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది మాత్రం ఎప్పుడు టెన్షన్తో ఉంటూ ఉంటారు, కన్ఫ్యూజన్లో ఉంటారు, ఒకంత భయంతో కూడా ఉంటారు. సో ఇక్కడ తేడా ఏంటంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్. మీరందరూ ఐక్యూ అనే పదం వినే ఉంటారు. ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోషెంట్. తెలుగులో చెప్పాలంటే ఒక వ్యక్తి యొక్క తార్కిక సామర్థ్యాన్ని కొలవడం. ఇంకొక రకంగా చెప్పాలంటే మనిషి మేధస్సు అని చెప్పవచ్చు. అయితే ఆర్థిక విషయాల దగ్గరకు వచ్చేసరికి ఒక వ్యక్తికి ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా పర్సనల్ ఫైనాన్స్ విషయం దగ్గరకు వచ్చేసరికి ఈ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అనేది రెండు రకాలు. ఒకటి మనీ ఐక్యూ, రెండవది మనీ ఈక్యూ. ఈ వీడియోలో మనం ఈ రెండు కాన్సెప్ట్ల గురించి డీటెయిల్డ్ గా తెలుసుకోబోతున్నాం. మరి మీకు మనీ ఐక్యూ ఎంత ఉంది, మనీ ఈక్యూ ఎంత ఉంది అనేది తెలియాలంటే ఈ వీడియోను చివరి దాకా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఇలాంటి నాలెడ్జ్ షేర్ చేయండి. మనీ ఐక్యూ. మనీ ఐక్యూ అంటే మనీ ఇంటెలిజెన్స్ కోషెంట్. ఒక వ్యక్తి డబ్బు పట్ల ఎంత స్మార్ట్ గా ఉంటాడో అంటే అతనికి డబ్బు గురించి, డబ్బు ఎలా పనిచేస్తుంది, డబ్బు ఎన్ని రకాలుగా సంపాదించవచ్చు, మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ట్యాక్స్ ని ఎన్ని రకాలుగా తగ్గించుకోవచ్చు, ఎక్కువ రిటర్న్స్ పొందడానికి డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎంత పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది, ఇలాంటి విషయాలు ఎంతవరకు తెలుసు అనేది ఆ వ్యక్తి యొక్క మనీ ఐక్యూ తెలియజేస్తుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఒక వ్యక్తికి సంబంధించి ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది అనేది ఈ మనీ ఐక్యూ ద్వారా తెలుస్తుంది. అంటే మనీ ఐక్యూను ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఆధారంగా అంచనా వేస్తారు. ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉండే వారికి మనీ ఐక్యూ ఎక్కువగా ఉన్నట్టు, అలాగే ఫైనాన్షియల్ నాలెడ్జ్ తక్కువగా ఉన్న వారికి మనీ ఐక్యూ తక్కువగా ఉన్నట్టు. ఉదాహరణకు రవి అనే ఒక వ్యక్తి నెలకు ₹1,00,000 సంపాదిస్తూ ₹10,000 మిగులుస్తున్నాడని అనుకుందాం. అలాగే గోపి అనే వ్యక్తి నెలకు ₹30,000 సంపాదిస్తూ ₹5,000 మిగులుస్తున్నాడని అనుకుందాం. ఇప్పుడు వీరిలో ఎవరికి ఎక్కువ ఐక్యూ ఉన్నట్టు? గోపి దగ్గర నెలకి కేవలం ₹5,000 మిగులుతున్నాయి, కానీ రవి దగ్గర నెలకు ₹10,000 మిగులుతున్నాయి. కాబట్టి రవికే ఎక్కువ ఫైనాన్షియల్ ఐక్యూ ఉంది అని అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత 2 సంవత్సరాలకు రవి సంపాదన నెలకు ₹1,50,000 పెరిగింది. అందులో నుండి కూడా రవికి కేవలం ₹10,000 మిగులుతున్నాయి. అదే సమయంలో గోపి సంపాదన కూడా 2 సంవత్సరాల తర్వాత 30,000 నుండి 50,000 పెరిగింది. 30,000 సంపాదనలో కేవలం 5,000 మాత్రమే మిగులుస్తున్న గోపి మాత్రం 50,000 సంపాదనలో 25,000 మిగులుస్తున్నాడు. దీనికి కారణం ఏంటి అంటే రవి కంటే గోపికి ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంది అని చెప్పొచ్చు. అలాగే ఫైనాన్షియల్ ఐక్యూ ఎక్కువగా ఉండే గోపి లాంటి వాళ్ళు కొన్ని విషయాల్లో ఇతరుల కంటే మెరుగ్గా ఆలోచిస్తారు. అవేంటి అంటే ఒకటి బడ్జెటింగ్. అంటే సంపాదనకి తగ్గట్టు బడ్జెట్ రూపొందించుకోవడం, అలా తయారు చేసిన బడ్జెట్ ను డిసిప్లిన్ గా సమర్థవంతంగా ఫాలో కావడం వంటివి వీరు చేస్తూ ఉంటారు. రెండవది పొదుపు. అంటే పొదుపు ఎన్ని రకాలుగా చేయవచ్చు, ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకు ఉండాలి, క్రెడిట్ కార్డుతో ఏ రకంగా బెనిఫిట్ పొందవచ్చు, ఇలాంటి విషయాల్లో వీరు ఆరితేరి ఉంటారు. ఇక మూడవది పెట్టుబడి. అంటే పొదుపు చేసిన డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఏ విధంగా డైవర్సిఫై చేయాలి, ఎక్కడ ఎంత రిటర్న్స్ వస్తాయి, ఎందులో ఎంత వస్తుంది వంటి విషయాలు వీరికి పూర్తి అవగాహన ఉంటుంది. ఇక నాలుగవది డెట్ మేనేజ్మెంట్. అంటే అప్పులు మేనేజ్ చేయడం, మంచి అప్పులు ఎలా చేయాలి, వాటితో సంపాదన ఎలా సృష్టించాలి, అనుకోని పరిస్థితుల్లో ఏవైనా చెడ్డ అప్పులు చేసినా కూడా వాటిని తెలివిగా స్ట్రాటజికల్ గా మేనేజ్ చేస్తూ ఉంటారు. మన ఛానల్లో అప్పులు తీర్చడం ఎలా అని పార్ట్ 1, పార్ట్ 2 అని 2 అద్భుతమైన వీడియోలు ఉంటాయి. అవి గనుక మీరు చూస్తే మీరు ఏ కోర్సులు, ఏ వెబినార్లు కూడా అటెండ్ కానవసరం లేదు. ఇలాంటి వీడియోలు కనుక మీరు చూస్తే మనీ ఐక్యూ అనేది ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఇక ఐదవది ఆర్థిక ప్రణాళిక. తమ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా లాంగ్ టర్మ్ ప్లాన్ తయారు చేయడం, వాటిని సిన్సియర్ గా పాటించడం, ఆర్థిక క్రమశిక్షణ వంటి వీరు చేస్తూ ఉంటారు. ఇప్పటిదాకా చెప్పుకునేవి మనీ ఐక్యూకు సంబంధించిన విషయాలు. ఇప్పుడు మనీ ఈక్యూ గురించి చెప్పుకుందాం. మనీ ఈక్యూ అంటే మనీ ఎమోషనల్ కోషెంట్. దీన్నే మనీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని కూడా పిలుస్తారు. ఒక వ్యక్తి డబ్బుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో అతడు తన ఎమోషన్స్ ని ఎంత తెలివిగా అదుపులో ఉంచుకోగలడు అనేది ఈ మనీ ఈక్యూ తెలుపుతుంది. అలాగే
తన మానసిక స్థితి తన ఆర్థిక నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడం, ఇంకా డబ్బు పట్ల ఆరోగ్యకరమైన మనస్తత్వాన్ని పెంపొందించుకోవడం లాంటివన్నీ కూడా దీని కిందికే వస్తాయి. తమ ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకుంటూ ఫైనాన్షియల్ గా డిసిప్లిన్ తో ఉండడం, డబ్బు పట్ల ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలతో ఉండడం వంటివన్నీ మనీ ఈక్యూలో భాగంగా ఉంటాయి. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కు ఎందుకంత ప్రాముఖ్యత ఇవ్వాలంటే, ఉదాహరణకు స్టాక్ మార్కెట్ ని తీసుకోండి. ఎవడో ఒకడు ఒక కంపెనీ షేర్ గురించి ఒక టిప్ ఇస్తాడు. ఈ స్టాక్ చూడండి కేవలం 1 సంవత్సరంలోనే 3 రెట్లు అయింది, ఇక్కడ నుండి ఇంకొక 2 రెట్లు పెరిగే అవకాశం ఉంది అని. అప్పుడు కొంతమందికి ఫోమో స్టార్ట్ అవుతుంది, అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఈ అవకాశం చేజారిపోతే ఇంకెప్పుడు దొరకదు అని భయపడి ఆ స్టాక్ మీద మినిమం రీసెర్చ్ కూడా చేయకుండా తమ దగ్గరున్న డబ్బంతా దాని మీద పెట్టుబడి పెడుతూ ఉంటారు. కానీ ఆ స్టాక్ అప్పటికే విపరీతంగా పెరిగిపోయి ఉండడంతో వీళ్ళు కొన్న కొద్ది రోజులకే అది తగ్గడం మొదలవుతుంది. పోనీ అప్పటికైనా వీళ్ళ స్టాక్ అమ్మేస్తారా అంటే లేదు, మళ్ళీ పెరుగుతుంది అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ చివరికి వీళ్ళ డబ్బు సగం కంటే ఎక్కువ నష్టపోయిన తర్వాత అమ్ముతూ ఉంటారు. విచిత్రం ఏంటంటే వీళ్ళు అమ్మిన కొద్ది రోజులకే అది మళ్ళీ పెరగడం మొదలవుతుంది. దీనికంతటికి కారణం మనీ ఈక్యూ తక్కువగా ఉండడం. అదే మనీ ఈక్యూ ఎక్కువగా ఉన్నట్లయితే మొదట్లోనే ఆవేశపడకుండా ఆ స్టాక్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవడం జరుగుండేది. అయితే మనీ ఈక్యూ ఎక్కువగా ఉన్నవారు తక్కువగా ఉన్నవారి కంటే కొన్ని విషయాలు మెరుగ్గా ఉంటారు. అవేంటంటే, ఒకటి ఎమోషనల్ అవేర్నెస్. డబ్బుకు సంబంధించిన విషయాల్లో మన ఎమోషన్స్ ఎలా ఉంటున్నాయో తెలుసుకోవడం ద్వారా మన ఎమోషన్స్ పట్ల ఒక అవగాహనకు రావడం. అంటే ఉదాహరణకు మనం కోపంగా ఉన్నప్పుడు డబ్బు గురించి ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం, దీనివల్ల మనం ఎంత నష్టపోయాం, ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం, దీనివల్ల ఎంత లాభాన్ని పొందగలిగాం. ఇలా మనం కోపం, బాధ, సంతోషం, ఆందోళన వంటి మన ప్రతి ఎమోషన్ గురించి పూర్తిగా తెలుసుకొని ఆ సమయాల్లో ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటున్నాం, అలాగే ఆ నిర్ణయాలు మన ఆర్థిక స్థితిని ఎలా ప్రభావితం చేస్తాయో గుర్తించడం వంటివన్నీ ఇందులో ఉంటాయి. రెండవది ఆర్థిక క్రమశిక్షణ. మీరు ఎలాంటి ఎమోషన్స్ ఉన్నప్పటికీ మీ ఫైనాన్షియల్ గోల్స్ ను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఆ ఎమోషన్స్ ని కంట్రోల్ చేయగలుగుతూ ఉండడం. అంటే ఉదాహరణకు పక్కవాడెవడో ఎస్యూవి కార్ కొన్నాడని చెప్పి మీరు అప్పటిదాకా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన డబ్బును తీయకుండా ఉండడం అనేది మీరు ఎమోషన్స్ ని ఎంత కంట్రోల్ చేసుకుంటున్నారు అనేది తెలియజేస్తుంది. మూడవది మనీ మైండ్ సెట్. డబ్బు పట్ల మనకుండే భయాలు, మూఢనమ్మకాలను అధిగమించి పాజిటివ్ మైండ్ సెట్ ను అభివృద్ధి చేసుకోవడం. దీని గురించి మన ఛానల్లోనే ఒక డీటెయిల్ వీడియో ఉంటుంది చూడండి. రిచ్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్, పాజిటివ్ మైండ్ సెట్, నెగిటివ్ మైండ్ సెట్, వీటి గురించి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం అందులో. ఉదాహరణకు పూర్ మైండ్ సెట్ ఉన్నవారు ఎక్కువగా టీవీ చూస్తారు, రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు ఎక్కువగా పుస్తకాలు చదువుతారు. నాలుగవది ప్రవర్తన పద్ధతులు. ఆర్థికంగా మనకు నష్టాన్ని కలుగజేసే నెగిటివ్ బిహేవియర్స్ అంటే కోపం, బాధ, భయం వంటి వాటిని గుర్తించి వాటిని మార్చుకోవడం. ఐదవది స్ట్రెస్ మేనేజ్మెంట్. ఆర్థికంగా ఎదురయ్యే ఒత్తిళ్లను, ఆందోళనను సమర్థవంతంగా ఎదుర్కోవడం ఇందులో ఉంటుంది. ఉదాహరణకు మీకు అర్జెంట్ గా డబ్బులు అవసరం ఉంది, మీరు టెన్షన్ లో ఏం చేస్తారు అంటే క్రెడిట్ కార్డ్ తో డబ్బులు విత్డ్రా చేస్తారు. కానీ తర్వాత గుర్తుకొస్తుంది, ఎవరో ఒక ఫ్రెండ్ దగ్గర అడిగి అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా, క్రెడిట్ కార్డ్ తో డబ్బులు విత్డ్రా చేస్తే అనవసరంగా ఫైన్ పడుతుంది కదా అని. సో మనీ ఐక్యూ మనకు డబ్బు గురించి నేర్పిస్తే మనీ ఈక్యూ డబ్బుతో ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తుంది. అయితే మనం ఆర్థికంగా విజయాలు సాధించాలంటే మనకు ఎక్కువగా మనీ ఐక్యూ ఉండాలా లేదంటే మనీ ఈక్యూ ఉండాలా, ఏది ఉండాలి? ఉదాహరణకు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారు, ఫైనాన్స్ కు సంబంధించిన చదువులు చదువుకున్న వారిని గమనిస్తే వీరందరికీ మనీ ఐక్యూ ఎక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ వారిలో ఎక్కువ మంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందలేకపోతున్నారు. కానీ కొంతమంది మాత్రం చాలా తక్కువ మనీ ఐక్యూ ఉన్నప్పటికీ ఎక్కువ డబ్బు సంపాదిస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే చదువుకున్న వాళ్ళైనప్పటికీ వాళ్ళకి మనీ ఈక్యూ తక్కువగా ఉండడం, అలాగే తక్కువగా చదువుకున్నప్పటికీ వీళ్ళకి మనీ ఈక్యూ ఎక్కువగా ఉండడం. అలాగని చెప్పి కేవలం మనీ ఈక్యూ ఒక్కటే సరిపోతుంది అని అనుకోవడం కూడా పొరపాటు అవుతుంది. ఎందుకంటే విత్తనం లేకుండా మొక్క రాదు కదా. కాబట్టి ఆర్థికంగా విజయం సాధించడానికి మనీ ఐక్యూ, మనీ ఈక్యూ రెండు ఉండాలి అని ఎక్స్పర్ట్ చెప్తూ ఉంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే, ఒక వ్యక్తికి ఎక్కువ మనీ ఐక్యూ ఉంది, అతడి ఫైనాన్షియల్ డిసిషన్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి. కానీ అతడికి ఉండే ఎమోషన్స్ వల్ల, అంటే తక్కువ మనీ ఈక్యూ వల్ల అతడు ఖర్చులు విపరీతంగా పెడతాడు. అలాగే ఇంకొక వ్యక్తి ఎక్కువ మనీ ఈక్యూతో ఉంటాడు, అందువల్ల డబ్బు పట్ల మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటాడు. కానీ అతడు తక్కువ మనీ ఐక్యూతో ఉండడం వల్ల మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ అంతగా ఉండవు. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చూద్దాం. మన యూట్యూబ్ లో కొంతమంది హీరోస్ ఉన్నారు. వాళ్ళేంటంటే ఎక్కువగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఎందుకని ప్రమోట్ చేస్తారంటే, ఒకవేళ మేం చేయకపోతే వాటిని వేరే వాళ్ళు చేస్తారు కదా అనే లాజిక్ మాట్లాడుతూ ఉంటారు. గత 2 సంవత్సరాల్లో నాకు దాదాపు 15 సార్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని ఆఫర్ వచ్చింది. ఒక్కొక్క
ప్రమోషన్కి మనలాంటి చిన్న ఛానల్ కూడా 1 లక్ష నుండి 2 లక్షల రూపాయల వరకు ఇస్తామన్నా కూడా మనం చేయలేదు. ఇక విషయంలోకి వస్తే మనీ ఐక్యూ ఉన్న వాళ్ళు ఎవరు కూడా బెట్టింగ్ జోలికి వెళ్ళరు. కానీ మనీ ఈక్యూ లేని చాలా మంది బెట్టింగ్ యాప్స్ ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో డబ్బులు పెడుతూ ఉంటారు. మొదట్లో బిజినెస్ లక్ తో డబ్బు గెలుస్తారు. దీంతో బెట్టింగ్ లో మనకు తిరుగులేదు అనే మనస్తత్వం వస్తుంది. తర్వాత బెట్టింగ్ లో ఇంకా ఎక్కువ డబ్బు పెడతారు. గెలుస్తున్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ ఒక్కసారి ఓడిపోవడం ఎప్పుడు మొదలవుతుందో అసలు కథ అప్పుడు మొదలవుతుంది. ఓడిపోయిన ప్రతిసారి దాన్ని వెనక్కి తీసుకురావడానికి రివెంజ్ బెట్టింగ్ స్టార్ట్ చేస్తారు. ఓడిపోయే కొద్దీ ఆలోచన విచక్షణ కోల్పోతారు. వీటి ప్లేస్ లో భయం కోపం వచ్చి చేరుతాయి. దీంతో కనిపించిన ప్రతి దాని మీద బెట్టింగ్ చేయడం మొదలు పెడతారు. చివరికి దాచుకుంది మొత్తం నష్టపోతారు. కాబట్టి మీరు నాలెడ్జ్ విషయంలో ఎంత గొప్పవారైనప్పటికీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతే మాత్రం పెద్ద పెద్ద నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొత్తానికి ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలన్నా, మీ ఫైనాన్షియల్ గోల్స్ నెరవేర్చుకోవాలన్నా, మీ మనీ ఐక్యూ మనీ ఈక్వల్ విషయంలో శ్రద్ధ తీసుకోవడం మంచిది. అందుకోసం మీరు మంచి మంచి పుస్తకాలు చదవండి. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ సంబంధించిన మనలాంటి ఛానల్స్ కూడా ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.